అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. హరి హరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మార్చి 25వ తేదీ గ్రహణం అయితే రాబోతోంది. అది కూడా చంద్రగ్రహణం. పౌర్ణమి రోజున సంభవిస్తుంది కాబట్టి దీనిని చంద్రగ్రహణం అయితే అంటారు. అయితే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత గర్భిణీ స్త్రీలు కొన్ని నియమాలు అయితే పాటించాలి. చాలామంది చెప్తున్నారు గర్భిణీ స్త్రీలు ఈసారి నియమాలు పాటించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఈ గ్రహణం మనకి ఇండియాలో కనిపించదు. కానీ ఇండియాలో కనిపించినా కనిపించకపోయినా ఖచ్చితంగా ఒక నియమం అయితే పాటించాలి. అలాగే కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అవేంటో ఇవాళ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూద్దాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందులో మొదటిది మనకి కిరణాలు అనేవి, అది సూర్యగ్రహణం అయితే సూర్యగ్రహణం కిరణాలు, అలాగే చంద్రగ్రహణం అయితే చంద్రగ్రహణ కిరణాలు అనేవి మన రూమ్లో ఎక్కడ కూడా పడకూడదు. దానికోసం మన రూమ్లో ఉన్న కిటికీలు, డోర్లు అన్నీ కూడా చక్కగా మూసి పెట్టేసి మనం ఒక రూమ్లో కూర్చొని ఉండాలి. పడుకొనే ఉండాలి, కదలకుండా ఉండాలి అలా ఏం లేదండి. కూర్చోవచ్చు, పడుకోవచ్చు, అన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే గోకడం, గిల్లడం, గిచ్చుకోవడం, తల దువ్వుకోవడం అలాంటివి చెయ్యకూడదు. అయితే దర్భ అనేది వాడుకోవాలండి. ఈ దర్భకి హోమాలలో, యజ్ఞాలలో ఎంతో పవిత్రమైన స్థానం అనేది ఉంటుంది. అంతేకాకుండా సూర్యుడి నుంచి ఈ రోజున, అలాగే చంద్రుడి నుంచి ఈ రోజున వెలువడే అతిలోహ నీల కిరణాలు అనేవి మనకి భూమిపైన పడకుండా చేస్తాయి. అలాగే మన దగ్గరగా ఉండే రేడియేషన్కి దగ్గరగా పడకుండా అలాగే కాపాడుతాయండి. అంతేకాకుండా ఈ దర్భని మనం వాడే నిల్వ పదార్థాలు అంటే ఊరగాయలు, ఉప్పు, నీళ్లు ఇలా అన్నిటిపైన ఉంచాలి. గ్రహణం తర్వాత తీసేసి మనం పడేయాలి. పారే నీటిలో కానీ అలా కూడా వేసుకోవచ్చు. అలాగే మనం పడుకునే దిండు కింద కూడా ఈ దర్భను అనేది ఉంచుకోవాలి. ఈ దర్భ దొరకని వాళ్ళు తులసి దళాలను పెట్టుకోవచ్చు. మనం పూజ చేసే తులసి దళాలు కాకుండా పక్కన మనం కొన్ని మొక్కలు అయితే పెంచుకొని ఉంటాం కదండి, వాటితో మనము ఈ తులసి దళాలు అంటే ఈ దర్భ లేని వాటి స్థానంలో భర్తీ చేసి మనం పెట్టుకోవచ్చండి. అలాగే బయటికి వెళ్ళాలి తప్పని పరిస్థితులలో అంటే ఇలా తులసి దళాలని అలాగే దర్భలని కూడా మనం చేతిలో పెట్టుకొని దగ్గరగా కడుపుకి దగ్గరగా పెట్టుకొని వెళ్ళవచ్చు. గ్రహణం లేదు అని అంత నెగ్లిజెన్సీగా ఉండకండి. చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంట్లో హ్యాపీగా ఉంటే మన పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా, అందంగా, అలాగే జ్ఞానవంతుడిగా పుడతారు. కాబట్టి ఇలా తులసి దళాలను కానీ అలాగా మీరు పూజలో ఉపయోగించని ఒక మొక్క నుంచి మీరు పీక్కొని పెట్టుకోవచ్చండి. అలా తులసి దళాలకి చాలా పవర్ అనేది ఉంటుంది, మనకి కాపాడుతుంది. అలాగే తులసి నీటిని తాగడం వల్ల కూడా మంచి అనేది జరుగుతుంది. అంతేకాకుండా చాకులు, కత్తులు, నెయిల్ కట్టర్సు, అలాగే పదునైనవి, పరక ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహణ సమయంలో మనం ముట్టుకోకూడదండి. ఎందుకంటే తుంచడం, చెయ్యడం అలాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా. అలాగే ఇలా చాకులు అలాంటి వాటికి టచ్ చేయకూడదు. ఈ రోజున కూరగాయలు అవన్నీ కూడా కట్ చేయకూడదు అని చెప్తారు. ఈ నియమాలన్నీ కూడా లాస్ట్ వరకు మీరు వినండి, తర్వాత నేను చెప్తాను. ఆ తర్వాత మృత్యుంజయ మహామంత్రం అనేది తప్పకుండా చదువుకోవాలండి. చాలామంది గ్రహణం అంటే భయపడతారు, కానీ నేనైతే గ్రహణం అంటే మనకి వచ్చిన ఒక వరంలాగా భావిస్తాను. ఎందుకంటే ఆ టైంలో మనం చేసే మనకి యజ్ఞాలు కానీ, జ్ఞానాలు కానీ, అలాగే మనం చేసే ఒక జపం కానీ 1000 రెట్లు ఫలితాలు అనేది ఇస్తుంది. కాబట్టి మృత్యుంజయ మహామంత్రం అనేది చదువుకోండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమిద బంధనాస్మాత్యో రుమిక్షీయమామృతాత్ అనే ఈ పంచాక్షరి మంత్రాన్ని కానీ, ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కానీ, మృత్యుంజయ మంత్రాన్ని కానీ చదువుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ బుక్లో చాలా మనకి ఉంటాయండి. ఏకశ్లోక భగవద్గీత కానీ, ఏకశ్లోక రామాయణం అని, ఏకశ్లోకం అన్నీ కూడా చాలా మంచి మంచి శ్లోకాలు అనేవి కూడా ఉంటాయండి. అంతేకాకుండా సంతాన గోపాల మంత్రాన్ని అలాంటివి కూడా చదువుకుంటే చాలా మంచిది. ఇక దుస్తుల విషయంలో మీరు ఇంట్లో ఉన్నారు అనుకుంటే మామూలు దుస్తులే వేసుకోవచ్చు. ఒకవేళ బయటికి వెళ్ళాలి, ఏవైనా మనకు ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ ఉన్నాయి, లేకపోతే తప్పకుండా వెళ్ళాలి అన్న వాళ్ళు పల్చని బట్టలు కాకుండా 2-3 దుస్తులు మన పైన ఉండేటట్టుగా లేయర్స్గా మీరు బట్టలు అనేది వేసుకొని వెళ్తే కొంతలో కొంత ఆ ప్రభావం అనేది మన బిడ్డ పైన అలాగే మన పైన పడకుండా ఉంటుంది. ఇంట్లో ఉంటే మాత్రం ఇంట్లోకి మనం ఎలాగో ఉంటాం కాబట్టి మనం ఇలా ఉండిపోవచ్చు. ఏంటండి భయపడిస్తున్నారా, గ్రహణం లేదు అంటున్నారు కదా, మరి మీరు ఎందుకు ఇన్ని చెప్తున్నారు, ఇన్ని చేయాలి అంటే మన ఇండియాలో ఈ గ్రహణం లేనప్పటికీ మనం గ్రహణ సమయంలో కొన్ని నియమాలు అయితే పాటించాలి. అది ఆహార విషయం. అలాగే ఆ వెలుతురు అనేది మన మీద పడకుండా మనం చూసుకోవాలి. ఆహారం అనేది కూడా సాత్విక ఆహారం, కూల్ డ్రింక్స్, అలాగే ఫ్రూట్ జ్యూసులు మనకు తొందరగా డైజెస్ట్ అయ్యేటివి తీసుకోవాలి.
ఈ టైంలో అరుగుదల అనేది తక్కువగా ఉంటుంది. మామూలుగానే గర్భిణీ స్త్రీలకు అరుగుదల తక్కువగా ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా తొందరగా అరిగిపోయే మనం పదార్థాలను తీసుకుంటే అరిగే ఇబ్బంది లేకుండా చాలా మామూలుగా ఉండవచ్చు. ఎందుకండి మీరు ఇలా భయపడిస్తున్నారు, గ్రహణం లేదు కదా అంటే, గ్రహణం అయితే ఈసారి మనకి ఇండియాలో లేదండి. కాకపోతే ఆ ప్రభావం అయితే ఉంటుంది. ఎందుకంటే సూర్యుడైనా చంద్రుడైనా మనందరికీ ఒకరే కాబట్టి ఆ ప్రభావం అనేది, చంద్ర ప్రభావం అనేది ఉంటుంది, సూర్య ప్రభావం అనేది ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణ టైంలో మీరు అమ్మవారిని పూజించడం, పౌర్ణమి కాబట్టి పూజలు చేసుకోవచ్చు. అన్ని టెంపుల్స్ కూడా ఓపెన్లోనే ఉంటాయి, చక్కగా మీరు పూజలు చేసుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు మాత్రం ఆ రోజున బయటికి రాకపోతే చాలు. ఆ టైమింగ్స్ అనేవి ఇప్పుడు చూద్దామండి. మార్చి 25, 2024లో మనకి ఇది మొదటి చంద్రగ్రహణం అండి. అయితే పట్టు సమయం చూసుకున్నట్లయితే ఉదయం 10:23 నుంచి మనకి మధ్యాహ్నం 3:02 వరకు అయితే ఉంటుంది. దీని మధ్య సమయం చూసుకున్నట్లయితే 12:42 వరకు. గ్రహణ పుణ్యకాలం అంటే పూర్తి పుణ్యకాలం వచ్చేసి 4:39 వరకు పాటు ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రహణం అనేది ఇండియాలో కనిపించదు. ఎందుకంటే ఈ గ్రహణం ఏర్పడేది మనకి ఉదయం పూట మనకు చంద్రుడు అనేది ఉండదు కాబట్టి మనకు కనిపించదు అంతే. కానీ చంద్ర ప్రభావం అయితే ఉంటుంది కదా, అందుకే మనము బయటికి రాకూడదు. అంటే గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉంటే చాలా మంచిది. మరి ఎవరు పాటించాలి అంటే యూరప్, ఉత్తర అమెరికా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి దేశాలలో ఉన్న గర్భిణీ స్త్రీలు అయితే ఈ 9 నియమాలు పాటించాలి. ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం కేవలం ఈ టైంలో బయటికి రాకపోతే చాలు.